హలో అందరికీ ఎలా ఉన్నారండి? అసలు ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ బిర్యానీ చేయమని ఒకటే గోల పెడుతున్నారండి. అసలు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చాలా టైర్డ్‌గా అయితే ఉంటుంది. అయినా సరే ఒప్పట్లేదు. పిల్లలు, హస్బెండ్ అందరూ కూడా. సో, ఆ రోజు మా మరిది హాస్టల్ నుంచి అయితే వచ్చాడనమాట. సో, వాడికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో, అలా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అండ్ ఎవరైనా తెలియపోతే నేర్చుకోండి. ఈజీగా కుక్కర్‌లో అయితే చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చెప్తాను. అండ్ యాజ్ యూజువల్‌గా బిర్యానీ సామాన్లు, జీడిపప్పు మనం నార్మల్‌గా ఫ్రై చేసుకుంటాం కదండీ! చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఏగిన తర్వాత సో, నేనైతే చికెన్ మార్నింగ్ అసలు వండుదాం అనుకోని మ్యాగ్నేట్ చేశాను. సో, అవ్వలేదనమాట. సో, నైట్‌కి కర్రీ వండేసుకుందాం అని చెప్పేసి వదిలేసాను గానీ, అది అది కాస్త బిర్యానీలోకి ఎళ్ళిందనమాట. అందరికీ కామనే కదండీ! చికెన్ ఉంటే బిర్యానీ అంటారు లేదా చికెన్ కర్రీ. సో, సరే సింపుల్‌గా బిర్యానీ చేసేద్దాం అని చెప్పేసి కుక్కర్‌లో అయితే పెట్టేసాననమాట. సో, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసేసాను. చికెన్ వేసేసిన తర్వాత చాలా బాగా మగ్గిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో, ఇంకో 5 మినిట్స్ ఆగి అండ్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సో, యాజ్ యూజువల్‌గా అన్నీ వేసుకుంటామన్నమాట. కారం సరిపడేంత వేసుకున్నాను. నాకు అంటే నైట్ టైం కదా! కొంచెం స్పైస్ ఎందుకులే పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం లైట్‌గా తింటారని చెప్పేసి స్పైసీ తక్కువ వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ సరిపడే ఉప్పు కూడా వేసుకున్నాననమాట. సో, వీళ్ళేమో టీవీలో మంచి మూవీ పెట్టుకొని 'ధురంధర్ 2' మూవీస్ పెట్టుకున్నారు. అండ్ రైస్ జస్ట్ ఒక 15 మినిట్స్ ముందే నేను నానబెట్టుకున్నాను. డైరెక్ట్‌గా మన కర్రీ బాగా కుక్ అయిన తర్వాత రైస్ అయితే వేసేసాననమాట. వేసి బాగా కలుపుకున్నాను. అండ్ బాస్మతి రైస్‌కి సో, అలా అయితే రైస్ అంతా కలిపేసుకున్నాననమాట. సో, బాస్మతి రైస్ కాబట్టి 1, 2 విజిల్స్‌కి అయితే కంప్లీట్ అయిపోతది. సో, కుక్కర్ పెట్టేశాను. అండ్ కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందనమాట. ఈలోపు మూవీ 'ధురంధర్' మూవీ 2 అనమాట. రీసెంట్‌గా రిలీజ్ అయింది కదా! సో, మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. అండ్ ఈలోగా బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయిందండి. మంచి స్మెల్ వచ్చింది. సో, చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండలేని వాళ్ళు ఎవ్వరు ఉంటారండి. సో, అందరికీ ఫేమస్ అనమాట. సో, ఇంట్లో చేసుకొని తింటే ఇంకా హెల్తీగా ఉంటుంది. సో, అలా అయిన తర్వాత ఫాస్ట్‌గా ఆనియన్స్ అవి కట్ చేసుకొని పిల్లలకి, హస్బెండ్స్‌కి అందరికీ అయితే వడ్డించేసానండి ప్రేమతో. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోయారనమాట. మా పెద్దోడు కొంతసేపు అంటే వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చాడనమాట. సో, ఆల్రెడీ తినేసానమ్మా అన్నాడు. అయినా సరే చికెన్ బిర్యానీ అనగానే కొంచెం టెంప్ట్ అయ్యి అయితే నువ్వే తినిపించమ్మా అన్నాడనమాట. మా చిన్నోడు మా పెద్దోడు కూడా వాళ్ళకి కొంచెం లైట్‌గా పెట్టాను. మా హస్బెండ్ అయితే ఇంకా మూవీలో మునిగిపోయి సూపర్ అన్నాడు. మా మరిది కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. మా పిల్లలిద్దరు అయితే తినిపిస్తే చక్కగా తిన్నారనమాట. సో, అలా అయితే మా డే కంప్లీట్ అయిందండి. సో, ఇలాగే చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫాస్ట్‌గా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని యాజ్ యూజువల్‌గా అయితే పడుకున్నాం. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బై బై గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై గైస్. గుడ్ నైట్.